యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్య మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామమున మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. ఈరోజు మనము వెలుగు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే లోకంలో కొన్ని రోజులుగా కఠినమైన చీకటి కమ్ముకుని ఉన్నది. కాబట్టి మనము వెలుగు సంబంధమై ఉన్నాము. ఆ వెలుగు గురించి మనము తెలుసుకుని ఏ విధంగా వెలిగించబడాలి, ఈ చీకటిలో మన వెలుగు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా ఈ చీకటిలో వెలుగును పొంది ఈ చీకటి సమస్య నుంచి తప్పించుకొని సంతోషంతో సమాధానంతో జీవించడము అనే విషయాన్ని ఈరోజు లేఖనం ద్వారా మనం తెలుసుకుందాం. యోహాను 8వ అధ్యాయము 12వ వచనం చదివితే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారట వెలుగై ఉన్నారు. మనము నమ్మే దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుగు సంబంధి అయి ఉన్నారు. ఆయన వెలుగుగా ఉన్నారని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆయనను వెంబడించావో, ఆయన అంగీకరించి ఆయనతో నీవు నడుస్తున్నావో నీ జీవితాన్ని, నీవు చీకటిలో నుంచి విడిపించబడి యేసుక్రీస్తు ప్రభువైన జీవపు వెలుగులో నీ జీవితం నడుస్తుందని లేఖనం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఈ వెలుగులో జీవపు వెలుగు అని మాట్లాడుతున్నారు. అంటే ఈ వెలుగులో జీవం ఉన్నది. అనగా చీకటి వస్తే మరణం ఉంటుంది, కానీ వెలుగు వస్తే జీవం ఉంటుంది. అందుకే మన చుట్టూతో మరణకరమైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చీకటిలో మరణం ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారట వెలుగై ఉన్నారు. ఆ వెలుగులో జీవం ఉన్నది. అందుకే జీవపు వెలుగు అని మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడైతే ఈయన అంగీకరించి వెంబడించామో, దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీవు జీవపు వెలుగును కలిగి జీవిస్తావు. ఎందుకంటే ఆయన జీవపు వెలుగై ఉన్నారు. ఆ జీవపు వెలుగును మనకి దయచేస్తారట. మన జీవితంలో ఉన్న చీకటిని ఆయన తొలగించే దేవుడు. యోహాను 12వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి అని వారితో చెప్పెను. దేవుడు చెప్తున్నారండి, నీవు గనక వెలుగు సంబంధి వెలుగులో జీవించాలి, ఈ జీవపు వెలుగు నీలో ప్రకాశించాలి అంటే నీవు ఆ వెలుగుని విశ్వసించాలి. అనగా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచి విశ్వసిస్తున్నామో, మనము వెలుగు సంబంధులుగా తీర్చబడతాం. మనలో ఆయన జీవపు వెలుగు మనలో వెలుగుతుందట గొప్పగా. మన జీవితంలో ఉన్న చీకటి తొలగించబడి ఆయన యొక్క గొప్ప వెలుగుతో నింపబడి మనము వెలుగు సంబంధులుగా తీర్చబడుతున్నాము ఆయనను విశ్వసించినప్పుడు. కాబట్టి విశ్వసించిన మనము, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి మనము వెలుగు సంబంధులుగా దేవాతి దేవుడు చేస్తూ ఆయన జీవపు వెలుగుని మనకి విడుదల చేశారు. కాబట్టి నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నీవు గుర్తించాలి. ఆయన జీవపు వెలుగై ఉన్నారు. ఆయన ఎందుకు విశ్వసించిన వారందరికీ ఆయన జీవపు వెలుగునిచ్చి వారిని చీకటిలో నుంచి విడుదల చేసి వెలుగు సంబంధులుగా చేస్తున్నారట. కాబట్టి విశ్వసించిన మనము వెలుగు సంబంధులమై ఉన్నాం. కాబట్టి గమనించిన ప్రియులారా, లోకంలో చీకటి ఉన్నది, మరణ భయము ఉన్నది. కాబట్టి దీనికి మనకి సమాధానము మన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకనగా ఆయన జీవపు వెలుగు, ఆయన తన జీవపు వెలుగును మనలో నింపి విశ్వసించిన మనందరికీ ఆయన వెలుగు సంబంధులుగా చేసి ఉన్నారు. కాబట్టి మనం ఈ చీకటిని తొలగించవచ్చు మన కుటుంబాలలో నుంచి.
ఏ విధంగా అంటే నీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి విశ్వసించినటువంటి ఆ విశ్వాసము ద్వారా నీవు నీ కుటుంబంలో చీకటి రానివ్వకుండా నీవు నీ కుటుంబము వెలుగు సంబంధులుగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా గొప్ప వెలుగు నీ కుటుంబానికి వెలిగించవచ్చు ప్రార్థన ద్వారా. ఎందుకంటే మన స్వాస్థ్యమును మనము లేఖనం ద్వారా తెలుసుకుని అది మన ప్రార్థన ద్వారా పొందుకోవాలి. ప్రభువా, నన్ను నీవు వెలుగుగా చేసావు, నేను నిన్ను విశ్వసించాను, నీవు జీవపు వెలుగై ఉన్నావు, ఆ జీవపు వెలుగుని నాలో నింపి నన్ను వెలుగు సంబంధంగా చేసావు. కాబట్టి లోకంలో చుట్టూతో చీకటి నన్ను కమ్ముతున్నప్పటికీ నీ వెలుగే నా జీవితంలో నా కుటుంబం పట్ల ప్రకాశించును గాక అని నువ్వు ప్రార్థించినప్పుడు ఈ చీకటి నుంచి నీ దేవుడు గొప్ప వెలుగుతో రక్షణ నీకును నీ కుటుంబానికి దయచేస్తాడు. 1 తెస్సలోనికలు 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనము చీకటి సంబంధులము కాదు, ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారము. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరి మీద చీకటి ఉన్నది. కాబట్టి మనము ఈ సమయంలో మన లేఖనాన్ని ఎత్తిపెట్టుకోవాలి. నీవు ఎప్పుడైతే కష్టం వచ్చిందో, శ్రమ వచ్చిందో, నీవు ఈ వాగ్దానము నీకు దేవుడిచ్చినటువంటి నీ స్వాస్థ్యమును నీవు పట్టుకుని ప్రార్థన చేసి విజయం పొందాలి. అందుకే ఈ వాక్యం చదివితే నీ స్వాస్థ్యం ఏంటి, నీ హక్కు ఏంటి నీకు తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనము వెలుగు సంబంధాలు అన్నమాట, చీకటి సంబంధం కాదు. కాబట్టి చీకటి వచ్చినప్పటికీ నువ్వు ప్రార్థించాలి. చీకటి సంబంధం కాదు కదా మేము, ఎందుకు చీకటి మా గృహమునకు వస్తుంది, వెలుగు ప్రకాశించబడిన గాక మా గృహం వైపు అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు ఏ చీకటి నిన్ను ఇబ్బంది పెట్టదు. కాబట్టి మనం ఈ స్వాస్థ్యమును గమనించాలి బైబిల్ గ్రంథము ద్వారా. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, మీరు చీకటి వారు కారు, మీరు వెలుగు సంబంధులు. ఎందుకంటే ఆయన విశ్వసించిన మన పట్ల ఆయన జీవపు వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది. 1 తెస్సలోనికలు 5వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. మనము ఉగ్రత పాలవటానికి దేవుడు మనల్ని నియమించలేదు. మనల్ని ఎప్పుడు దేవుని కృపకి పాత్రులుగా చేసి దేవుని ద్వారా మనము ఆశీర్వాదానికి పాత్రులుగా చేశారు తప్పితే ఆయన ఉగ్రతకి మనకు పాత్రత చేయలేదట దేవుడు. కాబట్టి నీవు చీకటి వాడు కాదు. కాబట్టి నీవు విశ్వాస ప్రేమలనే కవచమును ధరించుకుంటున్నాడు. విశ్వసించి నీవు వెలుగనేది, నీవు విశ్వాస సంబంధివి, నీ పట్ల జీవపు వెలుగు ఉన్నది అని చెప్పి నీవు విశ్వసించాలట. ఆ విశ్వాసం అనే కవచమును ధరించుకోమంటున్నారు దేవుడు. నీవు నీ కుటుంబానికి నేను వెలుగై ఉన్నాను, జీవపు వెలుగులో మేము, చీకటి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని విశ్వాసంతో నీవు జీవించమంటున్నారు. ఆ విశ్వాసం అనే కవచమును ధరించుకోమంటున్నారు. కాబట్టి నువ్వు విశ్వసించావు నీ దేవత దేవుణ్ణి. కాబట్టి ఈ లేఖనాన్ని కూడా పట్టుకోమన్నారు. విశ్వసించు ఈ లేఖనమును. చీకటి నువ్వు ఎంత మాత్రము నేను ఇబ్బంది పెట్టదు. ఈ చీకటిలో నీవు ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఈ చీకటి వల్ల వచ్చిన సమస్యలు ఆరోగ్యంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, వివాహపరంగా, అనేక విషయాలలో ఏ విషయాలలో అయితే నీవు ఈ చీకటి వచ్చి నేను ఇబ్బంది పెడుతుందేమో, నీవు విశ్వాసమని కవచమును ధరించు, నీవు వెలుగు సంబంధమైన లేఖనం నీతో మాట్లాడుతుంది ఈరోజు. ఎఫెసీయులు 5వ అధ్యాయము 8 - 10 వచనాలు చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు,
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఒకప్పుడు చీకటిగా ఉన్నవేమో దేవుని విశ్వసించక ముందు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన తర్వాత నీవు వెలుగువై ఉన్నావు, నీవు వెలుగు సంబంధమై ఉన్నావు. ఇప్పుడు నీవు పరీక్షించుకో, నీ జీవితంలో చీకటి ఉన్నదా, వెలుగు ఉన్నదా? ఒకవేళ చీకటి ఉంటే నీవు వెలుగు సంబంధివి కాబట్టి నీవు వెలుగుతో నింపుకుంటున్నాడు దేవాతి దేవుడు. ఎప్పుడైతే మనము ఈ యొక్క వెలుగుతో మనము నింపుకున్నామో మన జీవితంలో ఉన్నటువంటి చీకటి మొత్తము వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మనం చూస్తే, ఎప్పుడైతే చీకటి గదిలో ఉన్నప్పుడు ఆ వెలుగు స్విచ్ వేయగానే ఆ లైట్ ఎప్పుడైతే మనం వేసామో ఆ గదిలో చీకటి అంతా పోతుంది, వెలుగు వస్తుంది ఆ లైట్ ద్వారా. అలాగే లోకంలో చీకటి ఉన్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడుతున్నారు, నేను వెలుగు సంబంధిని, నన్ను విశ్వసించు, నీవు వెలిగించబడతావు. కాబట్టి నీకు లేఖనం సెలవిస్తా ఉంది, ఒకప్పుడు చీకటిలో ఉన్నావేమో, ఇప్పుడు మీరు నన్ను అంగీకరించి నన్ను విశ్వసించడం ద్వారా మీరందరూ వెలుగు సంబంధులై ఉన్నారు. కాబట్టి నీ దగ్గర వెలుగు ఉన్నదా, చీకటి ఉన్నదా పరీక్షించుకుంటున్నాడు. ఒకవేళ కనుక వెలుగు లేకపోతే వెలుగు పొందుకోమంటున్నాడు దేవుడు. వెలుగులో నడుచుకున్నది, చీకటిలో ఉండొద్దు. చీకటి వస్తే నీవు పలకమంటున్నాడు దేవుడు, వెలుగు సంబంధులమై ఉన్నాము అని. ఎందుకంటే మనం ఈ వెలుగులో దేవుడు మనకి మంచితనం ఇచ్చారు, నీతిని ఇచ్చారు, సత్యముని ఇచ్చారు. నువ్వు ఎప్పుడైతే మంచితనంతో, నీతితో, దేవుడు సిలువలు ఇచ్చిన తన నీతితో మనము నడుస్తూ ఉన్నామో, సత్యమని గ్రంథ వాక్యము నువ్వు పఠిస్తూ ఉన్నావో, నీ జీవితంలో ఎప్పుడూ వెలుగు కనపరచబడుతూనే ఉంటుంది. నీవు వెలుగు సంబంధిగా తీర్చబడతావు. ఇప్పుడు గమనించిన ప్రియులరా, ఈరోజు నీ జీవితంలో ఒకవేళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇబ్బందికరంగా ఈ చీకటి నీ గృహం ఎంత మాత్రము దర్శించడానికి వీలు లేదు. నీవు రక్షణ కవచం వేయి, వెలుగని రక్షణ కవచాన్ని. ఈరోజు లేఖనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనకు దేవాతి దేవుడు తోడున్నారు. ఆయన వెలుగై ఉన్నారు. ఆయన వెలుగు, ఆయన జీవపు వెలుగును మనకిచ్చారు. ఆయన మనల్ని ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు, ఎంత మాత్రము మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన కునుకడు నిద్రపోక మనల్ని అనుదినము కాపాడే దేవుడు మన దేవాతి దేవుడు. కాబట్టి ఏ సమస్య, ఏ చీకటి సమస్య కూడా నేను మింగివేయదు. ఎందుకంటే నీకు దేవాతి దేవుడైన జీవపు వెలుగు నీ దగ్గర ఉన్నది. ఆ వెలుగును నీవు పలుకుంటున్నాడు దేవాతి దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు లోకమునకు వెలుగునై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. దేవుని లేఖనం సెలవిస్తుందండి, ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సంఘముగా మనము లోకానికి వెలుగై ఉన్నామట. ఒకప్పుడు దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఉండి ఆయన మనకు శిరస్సుగా ఉన్నారు సంఘమునకు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, నా జీవపు వెలుగును నీకు ఇచ్చాను, నీవు చీకటి వాడివి కాదు కాబట్టి నీవు వెలుగు సంబంధివి, నా జీవపు వెలుగును పొందుకోమంటున్నారు. పైగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే సంఘముగా మనతో, మీరు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే ఎంత వెలుగుతో నీకు దేవుడు నీ జీవితాన్ని వెలిగించారు అంటే, నీ వెలుగు నీ చుట్టుపక్కల వారిని కూడా వెలిగించేంత ఆశీర్వాదాన్ని దేవాతి దేవుడు మనకి దయచేశారు. అంటే నీవు గనక ఈ వాక్యమును విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి నీవు ప్రార్థిస్తే, నీవు నీ కుటుంబం వెలిగించడమే కాదు కానీ నీ కుటుంబము ద్వారా లోకము కూడా వెలిగించబడుతుందట. నీ చుట్టుపక్కల పరిస్థితులు వెలిగించబడతాయి. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చారు. మనం ఇది ప్రార్థన ద్వారా క్లెయిమ్ చేసుకోవాలి. కష్టంలో ఇది ఒక సమాధానంగా మనకి ఉన్నది. లోకంలోకి లేదేమో ఈ సమాధానము, కానీ అంగీకరించి విశ్వసించిన మనకు ఒక సమాధానం ఉన్నది. ఆ సమాధానమే ఆయన ఇచ్చిన జీవపు వెలుగు. ఈ చీకటి నుంచి తప్పించబడేది ఈ గొప్ప వెలుగు.
అందుకే మనకి వెలుగుగా చేశాడంట మనల్ని దేవుడు లోకానికి. అంత వెలుగును మనకి ఇచ్చాడు. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించటమే కాదు, నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించుకుని నీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెలుగునిచ్చేంత గొప్ప వెలుగుగా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు నీవే వెలుగు కాదు, నీ లోకానికి, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా నీవు వెలుగువి. అందుకే మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవతే దేవుడు. ఎందుకంటే ప్రభా, ఈ చీకటి నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ చీకటిని నన్ను తప్పించు అని ప్రార్థిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని వెలిగించడమే కాదు, నిన్ను, నీ కుటుంబము ద్వారా నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ లోకమును కూడా వెలిగించేంత గొప్ప ఆశీర్వాదాన్ని నీకు దయచేశారు. ఇది మన స్వాస్థ్యము, ఇది మన హక్కు. దీనిని మనం ప్రార్థన ద్వారా పొందుకుని ఈ వాక్య లేఖనమును ప్రత్యక్షలోకి తీసుకురావాలి. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా సరే మెడిసిన్, మందు అనేది దేనికి సమాధానంగా ఉంటుందంటే రోగముకు. ఎప్పుడైతే రోగం వచ్చిందో నీవు ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు అది సమాధానంగా మారుతుంది. అదేవిధంగా మనం పట్ల ఇంత గొప్ప కఠినమైనటువంటి శ్రమ ఉన్నప్పుడే కదా మనం ఈ వాక్యము అనే జీవుని ప్రత్యక్షపరచాలి ప్రార్థన ద్వారా. కాబట్టి మన చుట్టుపక్కల భయంకరమైనటువంటి భయపడే పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు అంటున్నారు, ఆయన మాటలు వినగా విశ్వాసం కలుగుతుంది. విశ్వసించిన మనము వెలుగు సంబంధం అవుతున్నాము. ఎంత గొప్పగా వెలుగుతున్నామంటే లోకమునకు వెలుగుగా ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించారు. ఇది మన స్వాస్థ్యము, మనకిచ్చినటువంటి దేవత దేవుడు. యెషయా 60:3 చదువుదాం. జనులు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. జనులట నీ వెలుగునకు వచ్చెదరట, రాజులు కూడా నీ ఉదయకాంతికి వచ్చెదరట. మనల్ని దేవుడు అంత గొప్ప స్థితిలో మనల్ని ఆశీర్వదించారు. అందుకే అంటారు, నీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవట. అంత గొప్ప తలంపులు మన పట్ల కలిగి ఉన్న దేవత దేవుడు అంత గొప్పగా మనల్ని ఆశీర్వదించారు. నీవు చీకటి సంబంధం ఏమాత్రము కాదు. నీ పట్ల చీకటి పనిచేయడానికి ఏమాత్రము హక్కు లేదు. ఎందుకంటే ఆయనను విశ్వసించిన మనలను దేవాతి దేవుడు ఇంత గొప్ప వెలుగు సంబంధిగా చేశారు. ఎంత గొప్పగా అంటే నిన్ను వెలిగించడమే కాదు, నీ కుటుంబాన్ని వెలిగించడమే కాదు, నీ వెలుగు లోకానికి కూడా గొప్ప వెలుగుగా ఉంటుందట. అంతేకాకుండా నీ వెలుగునకు జనులు వచ్చేదరట. అంటే ఈ లోకానికి నీ ఒక ఆశీర్వాదకరంగా దేవుని మారుస్తున్నారు. ప్రభువా, నా పరిస్థితి నేను ఇప్పుడు మార్చుకోగలనా, నేను బ్రతకగలనా, ఈ సమస్యల నుంచి నేను బయటికి రాగలనా, నేను జీవించగలనా అని భయపడుతున్న మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు బ్రతకడమే కాదు, నలుగురిని బ్రతికింపచేసే గొప్ప వ్యక్తిగా జీవిస్తావు నీవు, నీ కుటుంబం అని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులరా. మన స్వాస్థ్యమును మనము గమనించాలి. లేఖనం ద్వారా భయపడే పరిస్థితులు ఉన్నప్పటికీ, భయం కలుగుతున్నప్పటికీ దేవుడు నాకు ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మరి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చినప్పుడు కూడా నేను ఎందుకు ఈ విధంగా జీవించాలని మనం రోషము కలిగి ఈ వాక్యం ప్రార్థన ద్వారా ప్రత్యక్షపరుచుకుని మనం సమాధానంగా ఎదగవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా మనము ఇంత గొప్ప వెలుగు సంబంధమై ఉన్నామని దేవుడు మనల్ని ఇంత గొప్పగా ఆశీర్వదించారని లేఖనం సెలవిస్తూ ఉంది. న్యాయాధిపతులు 5:31 చదువుతాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడిరి. తర్వాత ఆ దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. ఎప్పుడైతే దేశము నిమ్మలముగా లేదో ఆ క్షణమున దేవుడు మాట్లాడుతున్నారట, ప్రతి శత్రువు నశించెదరు, ఆయనను ప్రేమించేవారు అందరూ కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశించేదరట.
ఉదయించే సూర్యుడు ఎంత వెలుగుతో వస్తున్నారో అంత వెలుగుగా, ఆయనను ప్రేమించేవారు అంత వెలుగుగా బలము కలిగి జీవిస్తారట. చీకటి ఉన్నది, కష్టం ఉన్నది, శ్రమ ఉన్నది, కానీ ఆయనను ప్రేమించిన మనము బలము కలుగుతాం. ఎంత గొప్ప బలము కలుగుతామంటే, ఉదయించే సూర్యుడు ఎంత వెలుగుతూ ఉన్నాడో అంత వెలుగుగా మనల్ని చేసి, మేము చీకటి వారము కాదు, మేము ఎంత గొప్ప వెలుగులము అని చెప్పి వారు శత్రువుల్ని తరిమి ఉన్నారట. ఎప్పుడైతే శత్రువుని తరిమారో ప్రార్థన ద్వారా ఆ దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నది. ప్రస్తుతం దేశంలో నెమ్మది లేదు, కష్టం ఉన్నది, శ్రమ ఉన్నది, బాధ ఉన్నది, మరణం ఉన్నది. కానీ ఈ క్షణము నెమ్మది రావాలి అంటే నీవు చేసే ప్రార్థన, సంఘంగా నీవు చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ దేశమంతా 40 సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించారంట. ఎప్పుడు అంటే ఆయనను ప్రేమించేవారు బలము కలిగి, ఆ బలముతో మేము ఎంత గొప్ప ప్రకాశించే సూర్యుని వలె ఉన్నామన్న ఆశీర్వాదాన్ని గమనించిన వారు ఎప్పుడైతే బలము కలిగారో ఆ బలముతో శత్రువులను ఎదిరించారు ప్రార్థనతో. దేశంలో అప్పుడు నెమ్మది కలిగింది. కాబట్టి ఈరోజు కూడా నీవు బలము కలుగు, నీవు కృంగిపోవద్దు, నీవు బలము కలుగు. ఎంత బలము కలగాలంటే, సూర్యుడు ఎంత ప్రకాశిస్తుంటే ఉదయమున ఎంత గొప్ప వెలుగుతో ఉంటారో అలాంటి వెలుగుగా మనల్ని దేవుడు చేశాడు. ఈ ఒక్క వచనము మనము చదివి, నేను ఆయనను ప్రేమించేవాడిని, నన్ను ఎంత గొప్ప వెలుగుగా చేశాడా అని నీవు ఎప్పుడైతే బలము కలుగుతావో లేఖనము ధ్యానం చేయడం ద్వారా ఆ బలముతో నీ శత్రువుల పట్ల ఒక్కసారి ప్రార్థనతో నీవు, ప్రభువా నన్ను ఎంత గొప్పగా నన్ను వెలిగించావు, ఇది నా స్వాస్థ్యము, నా హక్కు అని నీవు ప్రార్థించిన క్షణమున నీ ద్వారా దేశమునకు నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క చీకటి నుంచి, ఆ శత్రువు నుంచి మనలను, మన కుటుంబములను, మన దేశమును దేవుడు విడిపిస్తారట. ఎందుకంటే ఇదే సమస్య పాత నిబంధన రోజుల్లో వస్తే వారు ఇలాగే బలము కలిగి వారి స్వాస్థ్యమును వారు తెలుసుకుని ప్రార్థించారు. వారి యొక్క శత్రువులు తరిమివేయబడి 40 సంవత్సరంలో నెమ్మది కలిగి జీవించారట. కాబట్టి గమనించిన ప్రియులారా, మన స్వాస్థ్యము మనకిచ్చినటువంటి దేవాతి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదంతో మనం నింపారు. కాబట్టి నీవు వెలుగు సంబంధివి, నీవు ఈరోజు బలము కలుగు. ఈ బలము కలిగి ఈ విశ్వాసం ద్వారా ఎప్పుడైతే వాక్యం వింటున్నామో మనకి విశ్వాసం పెరుగుతుంది, తద్వారా బలము కలుగుతుంది. నీవు ఈ బలముతో ఎప్పుడైతే ప్రార్థించావో, నీవు ప్రార్థించిన క్షణమున ఆ శత్రువు నుంచి తప్పించబడతాం. ఇది మనందరి పట్ల ఉన్నటువంటి బాధ్యతగా దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నావో, నీ వాక్యమును జ్ఞాపకం చేసుకొని, నీ వాక్యమును ధ్యానించి నీవు ఈ విధంగా చేస్తే నీ దేశము నెమ్మది పడుతుందని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి వాళ్ళు 40 సంవత్సరాలు నెమ్మదిగా జీవించారట దేశంలో, శత్రువు నుంచి తరిమివేయబడి. ఈరోజు మనము కూడా ఈ వెలుగు సంబంధం జ్ఞాపకం చేసుకుని నీవు ప్రార్థిస్తే మనము కూడా మనము మన కుటుంబములు, మన దేశము ఈ సమస్య నుంచి తప్పించబడి నెమ్మది కలిగి జీవిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణముగా కలుగును. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఈ జీవవాక్యమును చేతు పట్టుకుని జ్యోతుల వెలిగించు అంటున్నాడు. అంటే నీవు ఎంత గొప్ప వెలుగువి, మరి నీవు వెలిగించబడాలి ఎంత గొప్పగా అంటే నీవు ఈ జీవవాక్యమును అనగా ఈ గ్రంథంలోని వాక్యంలో నీవు చేత పట్టుకొని, అనగా నాతో ఇప్పుడు దాకా దేవుడు మాట్లాడాడు, ఈ వచనములు నేను పట్టుకున్నాను, ఇవి జీవవాక్యములు అని చెప్పి నీవు చేతిలో పట్టుకుని, అనగా దీనిని పట్టుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో నీవు జ్యోతి వలె వెలిగించబడతావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు. ఆ వెలుగు నీకు కలగాలి అంటే
ఈ వాక్యము కూడా వెలుగు. ఆ వాక్యము ద్వారా నీకు కలుగుతుంది వెలుగు. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆదిని వాక్యము దేవుడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా వెలుగు, నీవు చదివే లేఖనము కూడా వెలుగై ఉన్నది. ఆ వాక్యమును ఎప్పుడైతే పట్టుకున్నావో నీవు వెలుగు సంబంధిగా వెలిగించబడుతున్నావు. అందుకే ఆ జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతి వలె వెలిగించబడుని లేఖనం సెలవిస్తుంది. అంటే నీవు వెలుగుగా నిన్ను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారంటే, ఎప్పుడైతే నీవు జీవ గ్రంథమును చదివి ఆ గ్రంథములను వాక్యములను పట్టుకుని ప్రార్థిస్తావో నీవు వెలుగు సంబంధం అవుతున్నావు, నీవు వెలిగించబడుతున్నావు నీ జీవితంలో. 2 పేతురు 1:19 చదువుదాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకువచ్చుక మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడైతే చీకటి ఉన్నదో ఆ చీకటిలో వెలుగిచ్చేదిగా ఉన్నదంట ఈ వాక్యము. నీవు ఎప్పుడైతే ఈ వాక్యమును పట్టుకున్నావో అది నీకు మేలు. అందుకే నీవు అనుదినము వాక్యముతో సహవాసం చేయాలి, అనుదినం ఈ వాక్యమును ధ్యానించాలి దీవారాత్రము. ఎందుకంటే అది నీకు వెలుగై ఉన్నది, నిన్ను వెలిగిస్తుంది. అందుకే చీకటి గల చోట్లలో నీవు గనక ఈ వాక్యము పట్టుకుంటే అది నిన్ను వెలిగించి, ఉదయించి సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉంటాడో అంత ప్రకాశంగా నిన్ను వెలుగుగా మారుస్తుంది. కాబట్టి నీవు అది వాక్యమును పట్టుకోవటం నీకు మేలు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం అట వెలుగు అయి ఉన్నది, ఇది నీవు పట్టుకుంటే ఇది నీకు మేలు. ఏం మేలు చేస్తుంది అంటే చీకటి గల చోట్లలో గొప్ప వెలుగుగా మార్చగలదట. ఎంతకంటే దీనిని పట్టుకుంటే చీకటిగా ఉన్న ప్రాంతంలో సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత వెలుగు వస్తుందో ఆ చీకటి మాయమైపోతూ అంత గొప్పగా నిన్ను వెలిగింపచేసేది ఈ వాక్యము. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన వాక్యము వెలుగై ఉన్నది. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి నీకు వెలుగుగా నిన్ను చేశాడు. మరి నీ జీవితంలోకి ఆయన వెలుగు ఏ విధంగా వస్తుంది అంటే, నీవు ఎప్పుడైతే ఈ వాక్యమును పట్టుకున్నావో ఈ వాక్యము నిన్ను వెలిగింపచేసి నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి నిన్ను వెలుగుగా చేస్తుంది. తద్వారా లోకమును నీ ద్వారా వెలిగింపచేస్తుంది. కాబట్టి గమనించండి, నువ్వు కష్టంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, బాధలో ఉన్నాను చెప్పి అలా కృంగిపోయి వేదనతో ఉండద్దు. ఆ సమయంలో ఈ వాక్యమును పట్టుకో. నీ జీవితంలో ఈ వాక్యము నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుగా మారుస్తుంది, వెలిగింప చేస్తుంది నీ జీవితాన్ని. ఎందుకంటే ఇది పట్టుకోవటం నీకు మేలని లేఖనం సెలవిస్తుంది. ఎందుకనగా ఇది వెలుగై ఉన్నది, ఇది నిన్ను వెలిగిస్తుంది. కాబట్టి ఇది నీ జీవితాన్ని వెలిగిస్తుంది, నిన్ను నీ కుటుంబంలో చీకటిని తొలగిస్తుంది. ఇది ఒక గొప్ప సమాధానము నీవు ఈ గ్రంథ వాక్యమును పట్టుకుని ప్రార్థించటం అనేది. కీర్తనలు 119వ కీర్తన 130వ వచనం చదివితే, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎక్కడైతే వెలుగు లేదో ఈ వాక్యము పట్టుకున్న వెంటనే వెలుగు కలుగుతుందట. ఏ విధమైన చీకటితో ఉన్నావో ఆ చీకటికి గల గొప్ప వెలుగుని దేవుడు వాక్యము ద్వారా దయచేస్తాడు. ఆ చీకటి తొలగించబడుతుంది నీ జీవితం నుంచి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే దేవుని వాక్యము వెల్లడి అయ్యిందో, అనగా నీకు ఈ రోజున వెల్లడి అవుతుంది, నీకు వాక్యం బోధించబడుతుంది. ఎప్పుడైతే ఈ వాక్యం బోధించబడుతుందో నీ జీవితంలో దానితోనే వెలుగు వస్తుందంట. అంటే నీవు ఈ వాక్యమును ధ్యానించాలి, ఈ వాక్యమును వినాలి, ధ్యానించాలి. నీవు ఎప్పుడైతే ఈ వాక్యమును ధ్యానించావో ఆ ధ్యానించుటతోనే నీకు వెలుగు ప్రకాశించబడుతుంది. కాబట్టి ఈ వాక్యంలో అంత గొప్ప వెలుగున్నది. ఈ లోకంలో ఉన్న చీకటి సమాధానంగా వాక్యం అనే వెలుగున్నది. దీనిని పట్టుకొని నీవు వెలిగించబడతావు.
ఎంతగా వెలిగించబడతావంటే నీవు లోకానికి వెలుగు అయ్యేంత గొప్పగా నీవు వెలిగించబడతావు. కీర్తనలు 19వ కీర్తన 8వ వచనం చదువుదాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. వాక్యమట వెలుగిస్తుందంట నీ కన్నులకు. అది నీ త్రోవలన్నీ చీకటిని తొలగించి వెలుగుమయము చేస్తుంది నీ జీవితాన్ని. కాబట్టి ఇప్పుడు దాకా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువు వెలుగుగా ఉండి ఆయన మన జీవితాన్ని జీవపు వెలిగించి ఆయనను విశ్వసించగా మనము చీకటిని వారం కాకుండా చేసి వెలుగు సంబంధులుగా చేసింది. తద్వారా అంతేకాకుండా మన జీవితాలలో మనం వెలిగించబడటమే కాకుండా మన ద్వారా చుట్టుపక్కల ప్రాంతములకు, లోకమునకు కూడా వెలుగయ్యేంత గొప్పగా మనల్ని ఆశీర్వదించింది. దీనంతటికీ ఏ విధంగా అయ్యే మన జీవితాల్లో వెలుగు వస్తుంది, దేవుని యొక్క గొప్ప వెలుగు అనగా వాక్యము. ఎప్పుడైతే నీవు ఈ వాక్యమును పట్టుకున్నావో ఆయన యొక్క ఈ గొప్ప వెలుగు నీ జీవితంలోకి విడుదల చేయబడుతూ నిన్ను గొప్పగా వెలిగిస్తుందట. ఈ వాక్యం, ఈ జీవపు వాక్యం అనే దాన్ని పట్టుకుంటే ఎంత గొప్ప వెలుగు ఏ విధంగా నీ జీవితంలోకి వస్తుంది అంటే, ఆయన వాక్యమును ఎప్పుడైతే నీవు పట్టుకున్నావో అది నేను గొప్ప జ్యోతులుగా ప్రకాశింపచేస్తుంది, నీ కన్నులకు వెలిగిస్తుంది, నీ గృహమును వెలిగించి నీ ద్వారా లోకమంతటిని వెలిగింపచేస్తుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, నువ్వు అనుదినము వాక్యమును సహవాసం చేయటము, ఈ వాక్యంతో నీవు సహవాసం చేసి వాక్య గ్రంథమును ధ్యానించటం ద్వారా నీ గృహంలో ఎటువంటి చీకటి పని చేయదు. ప్రతి చీకటి నుంచి నీవు తప్పించబడతావు, నీవు వెలుగు సంబంధి అవుతావు. గృహంలో ఉన్న చీకటి విడిచిపెట్టబడమే కాదు, నీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చీకటి రానివ్వకుండా నీవు వాక్యం ధ్యానం చేసి దానిని చదివి దానిలో నుంచి గొప్ప వెలుగుని ప్రార్థన ద్వారా పొందుకుంటే నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గొప్ప వెలుగుమయంగా ఉంటవి. ఎటువంటి చీకటి కూడా రానివ్వనంత గొప్ప ఆశీర్వాదంతో నీవు నీ కుటుంబం నింపబడుతుంది. ఈరోజు భయంతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు మనకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో మనకి గొప్ప సమాధానము ఈ వాక్యముతో సహవాసం చేసి ఈ వాక్యంలో ఉన్న గొప్ప వెలుగుతో మనము వెలిగించబడి లోకమునకు వెలుగయ్యేంత గొప్ప ఆశీర్వాదముతో మనము నింపబడి ఈ వాక్య ఆశీర్వాదము ప్రత్యక్షపరచుట గొప్ప సమాధానంగా ఉన్నది దేశమునకు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడట నిన్ను చీకటిలో నుంచి తన వెలుగులోనికి నిన్ను గొప్పగా పిలిచారట. ఆయన మనకి వెలుగునిచ్చి, నీవు చీకటి వారు కాదు, నీవు వెలుగు సంబంధివి కాబట్టి నా వెలుగుతో నీవు నింపుకో అని చెప్పి నిన్ను పిలుస్తున్నారు దేవుడు. కాబట్టి నీవు ఎప్పుడైతే ఆయన అంగీకరించి విశ్వసించావో ఈ వెలుగు నీ కుటుంబంలో ప్రకాశిస్తుంది, నీవు వెలిగించబడతావు, నీ సమస్య నుంచి నీవు తప్పించబడతావు. ఎందుకంటే చీకటిలో మరణం ఉన్నది కానీ వెలుగులో జీవం ఉన్నది. అందుకే నేను గొర్రెలకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చానంటారు దేవాతి దేవుడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన యొక్క జీవపు వెలుగును మనకు విడుదల చేశారు ఈ వాక్యము ద్వారా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఈ వాక్యమును ధ్యానం చేస్తున్నావో ఈ వాక్యంలో ఉన్న వెలుగు నీ జీవితాన్ని వెలిగించి నిన్ను లోకానికి వెలుగయ్యేంత గొప్పగా ఆశీర్వదిస్తుందంట. కాబట్టి ఈరోజు లేఖనం ద్వారా నీవు ధ్యానించడం ద్వారా ఈ వర్తమానం ద్వారా నీకు గొప్ప ఆశీర్వాదం విడుదల చేయబడింది. ఈరోజు నీవు జ్ఞానాన్ని పొందుకున్నావు కాబట్టి నీవు ఈ పొందుకున్నటువంటి ఈ జ్ఞానముతో నీవు ప్రార్థించు. ఈ చీకటిలో నీ గొప్ప వెలుగుని ఆశీర్వాదాన్ని ప్రత్యక్షపరచుకో. ఈ జ్ఞానంతో నీవు ప్రార్థన యుద్ధంలో జరిగించు. నీ జీవితంలో నీవు, నీ కుటుంబమే కాదు, నీవు చేసే ఈ యొక్క గొప్ప ప్రార్థన నీ దేశానికే సమాధానంగా ఉంటుంది. అది సంఘంగా మన బాధ్యతగా అయినది కూడా.
లూకా సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. దేవుడు మాట్లాడుతున్నారు చివరిగా. ఈ యొక్క వెలుగు చీకటి కాకుండా చూసుకో. అంటే నీలో ఉన్నటువంటి వెలుగు, నీవు ఎప్పుడైతే వాక్యమునకు దూరం అయిపోతున్నావో, ధ్యానించుటకు దూరం అయిపోతున్నావో, ప్రార్థించుటకు దూరం అయిపోతున్నావో, నీ యొక్క వెలుగు చీకటి అయిపోతుంది. కాబట్టి ఈ చీకటి రాకుండా చూసుకో. నీవు వెలుగు సంబంధివి, వెలిగించబడటం అనేది దేవుని చిత్తము. ఎందుకంటే నీవు చీకటిలో ఉండుట, చీకటిలో వల్ల వచ్చిన సమస్యలతో బాధపడుట, శ్రమపడుట, ఇబ్బంది పడుట ఆయనకి ఇష్టము లేదు, ఆయన చిత్తము కాదు కూడా. నీవు ఆయన వెలుగును పొందుకుని వాక్యము ద్వారా వెలిగించబడి, నీవు నీ కుటుంబము దాని యొక్క చీకటి నుంచి విడిపించబడి, గొప్ప వెలుగుతో, దేవుడిచ్చిన గొప్ప వెలుగుతో వెలుగుతూ లోకమునకు వెలుగుగా ఉండేంత ఆశీర్వాదంగా నీవు జీవించటమే దేవుని చిత్తము. అందుకని మనల్ని ఆశీర్వదించారు వెలుగుగా. అందుకే చీకటి రాకుండా నీవు కాపాడుకునే జీవితాన్ని అంటున్నారు. ఏ విధంగా అంటే వాక్యముని ఇచ్చారు. ఈ వాక్యముతో, ఈ వాక్యముని ఎత్తుపట్టుకో. ఆ వాక్యము వెలుగై ఉన్నది, నేను వెలుగై ఉన్నాను. నా యొక్క వెలుగు ఈ వాక్యమును ఎత్తుపట్టుకోవడం ద్వారా నిన్ను వెలిగించి, నా వెలుగుతో నిన్ను నింపి, ఈ లోకానికే వెలుగుగా నిన్ను చేస్తుందని ఈరోజు లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి మనం ఎంత మాత్రము చీకటి వారము కాదు. చీకటి మన పట్ల ప్రవేశించడానికి కూడా వీలు లేనంత గొప్పగా మనల్ని ఆశీర్వదించారు. ఎందుకంటే దేవుని చిత్తము మన పట్ల చీకటి అనేది మన దగ్గరికి రాకుండా ఎప్పుడూ వెలుగు సంబంధులుగా, వెలుగుతో నింపబడి లోకమునకు వెలుగు అనే ఆశీర్వాద కారకముగా మనము జీవించుటే దేవుని చిత్తము. దేవుని చిత్తానుసారంగా ఏది ప్రార్థించినను ఆయన దయచేవాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా కుటుంబానికి, మాకు, మా చుట్టుపక్కల ప్రాంతాలకి, మా దేశానికి ఈ చీకటి నుంచి విడిపించబడి వెలుగుతో మేము నింపబడదాం గాక. ఎందుకంటే ఎప్పుడైతే ఈ గ్రంథంలోని వాక్యాన్ని తెలుసుకున్నారో, ఆయన ప్రేమించే వారికి ఎంత గొప్ప వెలుగునిచ్చారన్న విషయాన్ని వారు తెలుసుకున్నారో, ఆ తెలుసుకోవడం ద్వారా బలము కలిగారట. బలము కలిగి ప్రార్థించగా శత్రువు పారిపోయి 40 సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించారట దేశమంతటా కూడా. కాబట్టి మనకి కూడా మనము చేసే ఈ ప్రార్థన దేశమంతా మరలా నెమ్మది గల స్థితిలోకి తీసుకొచ్చేంత గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేసి ఈ లోకంలో ఉన్న చీకటిని గొప్ప వెలుగుగా ఈ వాక్యమును పట్టుకొని, ఈ వాక్యానుసారంగా మనం ప్రార్థించి, ప్రభువా మమ్మల్ని వెలిగించండి, ఈ లోకంలో ఉన్న చీకటిని తొలగించి, మా ద్వారా ఈ వాక్యం ఎత్తుపట్టి మేము ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన లోకము గొప్ప వెలుగుగా మార్చబడి మరలా దేశము నెమ్మది గల పరిస్థితుల్లోకి వచ్చునుగా. కానీ మనం ప్రార్థన చేద్దాం. మనము ఎందుకంటే లోకానికి వెలుగై ఉన్నాము. మనము చేసే ఈ ప్రార్థన లోకమును వెలిగిస్తుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ప్రభువా, అద్భుతములు చేయదేవా, ఆశ్చర్య కార్యములు చేయదేవా, అసాధ్యములను సాధ్యపరిచి మా పనులకు తండ్రి నీకు వందనం ప్రభువా. పరిశుద్ధాత్మ మాకు బోధించిన బోధన బట్టి నీకు వందనం దేవా. ఇంకో తండ్రి ఇప్పుడు మీరు లేఖనం ద్వారా మాకు తెలియజేసావు తండ్రి ప్రభు. మా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనను విశ్వసించగా ఆయన వెలుగు మా మీద ప్రకాశించబడి మేము లోకమునకు వెలుగై ఎంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించారని ప్రభా. ఈ మరి ఎంత గొప్ప వెలుగు ఏ విధంగా వస్తుంది అంటే మా జీవితాలకి ఎప్పుడైతే మేము ఈ గ్రంథమును ధ్యానించి ఈ జీవవాక్యములను పట్టుకున్నామో తండ్రి ప్రభా, ఎత్తుపట్టి ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో, ఇది కూడా వెలుగై ఉన్నది వాక్యము. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వెలుగై ఉన్నదో వాక్యం కూడా వెలుగై ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగు ఈ వాక్యమును ఎత్తుపట్టి ప్రార్థించుట ద్వారా మా జీవితంలో ఆ గొప్ప వెలుగు ప్రకాశించబడి మేము లోకమునకు వెలుగయ్యేంత గొప్ప వెలుగుతో నింపబడతామని నీ లేఖనం సెలవిచ్చింది నాయన. కాబట్టి ఈరోజు లోకంలో చీకటి ఉన్నది, దేశమంతటా చీకటి కమ్మి ఉన్నది ప్రభువేసయ్య. కాబట్టి నీ వాక్యం సెలవిచ్చావు తండ్రి ప్రభువేసయ్య. ఇంకో తండ్రి ప్రభు, ఎప్పుడైతే ఈ వాక్యంతో జ్ఞానము తెలుసుకుని బలము కలిగాము తండ్రి ప్రభు, తద్వారా మేము వెలుగు సంబంధులము చీకటి వారము కామని చెప్పి బలము కలిగాము. ఆ బలముతో ప్రార్థించగా ఇంకో తండ్రి ప్రభు, నీవు వెళ్ళి శత్రు
దరిద్రం అంతటిని తొలగించి, చీకటి అంతటిని తొలగించి 40 సంవత్సరంలో దేశంలో నెమ్మది కలిగించావు. ఈరోజు మా జీవితాలలో కూడా ప్రభు అంతే గొప్ప దేవుడు, పక్షపాతకని దేవుడు కూడా ప్రభు. కాబట్టి దేశమంతా ఇంకో తండ్రి భయాందోళనతో గురి అవుతుండగా సంఘముగా మా పట్ల బాధ్యతనిచ్చావు తండ్రి ప్రభు. ఈ జ్ఞానం అనే వాక్యమును పట్టుకుని తండ్రి ప్రభు యేసయ్య మేము ఎత్తుపట్టి ఎప్పుడైతే ప్రార్థించిన వెంటనే ప్రభు మా జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది, మా ప్రాంతాలలో ప్రకాశిస్తుంది. కాబట్టి మా ప్రియులు ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితాలలో ఏ వెలుగైతే ప్రభు యేసయ్య ఇంకా రావట్లేదు గొప్పగా తండ్రి ప్రభు, చీకటితో ఇబ్బంది పడుతున్నారు, ఈరోజు నీ లేఖనంలో చదివించినట్టుగా ప్రభు యేసయ్య ఈ గొప్ప జీవపు వెలుగు వారి జీవితాలలో ప్రత్యక్షపరచబడిన గాక. వారి కుటుంబాలలో ఉన్న చీకటి దూరమై తండ్రి ప్రభు ఆ చీకటి కాస్త గొప్ప వెలుగుగా మార్చబడిన గాక. ఎందుకంటే మా ప్రియులను మమ్మలను మీరు ఈ వాక్యం ద్వారా వెలుగు సంబంధులుగా చేసి ఉన్నారు. మేము వెలుగు సంబంధులమయ్యాము, ఎన్నటికీ చీకటి వారం కాదు. చీకటి మా మీద ప్రవేశించి చీకటి మమ్మల్ని ఇబ్బంది పెడతానికి వీలు లేదు, అది నీ చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రభువా మమ్మల్ని వెలుగుతో నింపండి. ఈ లేఖనం ఈరోజు ధ్యానించాము, ఈ లేఖనంలో ఉన్న గొప్ప వెలుగు మేము అంగీకరించాము, విశ్వసించాము. మా జీవితాలలో వెలుగు ప్రకాశించండి. చీకటి ద్వారా నాశనం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అనారోగ్యం వచ్చింది, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, మరణం వస్తుంది. కానీ ప్రభు జీవపు వెలుగు ద్వారా అన్ని విషయాల్లో జీవించబడతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న చీకటి వల్ల ఎలాంటి సమస్యలతో మా ప్రియులు ఇబ్బంది పడుతున్నారు, అన్నిటి పట్ల జీవపు వెలుగును ప్రకాశింపజేసి అన్ని విషయాల్లో కుదురుబాటును కలగచేసి జీవించి వారి జీవంతో నింపి జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నా యేసయ్య నీకు వందనం తండ్రి దేవా. ఈరోజు వాక్యం మా అందరి జీవితంలో మా ప్రత్యక్షపరిచి మరి ముఖ్యంగా మా ప్రియులలో ప్రభు ఎలాంటి కష్టాలు అవుతున్నారో వాటిలన్నిటి నుంచి తప్పించబడి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయి దేవాతి దేవా. చుట్టుపక్కల ఉన్నటువంటి చీకటి నుంచి ఇంకోదని మా ప్రియులందరినీ గొప్పగా వెలిగించి ఎటువంటి చీకటి ఇబ్బంది పెట్టకుండా వీరి గొప్ప వెలుగుతో నింపబడి వీరి గొప్ప వెలుగు లోకమునకు, వారి ప్రాంతమునకు, వారి చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా ప్రవేశ గొప్ప వెలుగు సంబంధులుగా ఎంత ఆశీర్వాదము మా ప్రియులందరి జీవితంలో కలిగించి ఈ వాక్యం మా జీవితంలో నిరంతరం ప్రత్యక్షపరిచి అయ్యా మా దేశమునకు ప్రభు ఈ మా దేశం పట్ల ఉన్న చీకటి అంతటిని తొలగించి మా దేశమును కూడా వెలుగుతో నింపి ప్రభు నెమ్మది పరచమని ఈ సమస్య నుంచి, ఈ చీకటి సమస్య నుంచి తప్పించి మిగతా ఆర్థికపరమైన ప్రతి విధమైనటువంటి విధాన రంగాలలో కూడా ప్రవేశ అన్ని రంగాలలో కూడా ప్రభు నెమ్మది కలిగించి ప్రభు నెమ్మదితో దేశమును జీవింపచేయమని మా ద్వారా ప్రవేశ ఈ లోకమును వెలిగించి గొప్ప వెలుగుతో మమ్మల్ని నింపి ఈ వాక్యం మా జీవితంలో నిరంతరం ప్రత్యక్షపరిచి ఆశీర్వదించి జీవించినందుకే నీకు వందనం చెల్లిస్తూ సర్వశక్తి గల నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువా నిన్ను బహుగా ఆశీర్వదించును గాక. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.